దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ దొంగ నోట్ల తయారీలో 6గురిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్కు తరలించడం జరుగుతుందని, వీరి వద్ద నుండి మొత్తం 56,90,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని పరారీలో ఉన్న ఇద్దరిని కూడా త్వరలో పట్టుకొని విచారిస్తామని, ప్రజలు ఎవరైనా 1000కి బదులు 2,000 ఇస్తామంటే ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి దొంగ నోట్ల ద్వారా ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అలా ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. నకిలీ నోట్ల పట్టుబడడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ పోలీసులను, బాన్స్వాడ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫర్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ innocent people. They have come up with this plan. సో ఈ మన జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ ఒక అతను అజయ్ ఈశ్వర్, వీళ్ళు ఈ నకిలీ నోట్లను ఇది నిజమని చలామణి కూడా చేయడం జరిగింది. వీళ్ళు చెప్పిన విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలిగూడ సిటీసీ ఏరియాల్లో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, కలర్స్, పేపర్ కట్టర్ అవన్నీ పర్చేజ్ చేసి బోయిన్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో పైన పెంట్ హౌస్ లో చాలా రోజులు ఉండి ఒక 60 lakh వర్త్ 500 రూపీ నోట్స్ వీళ్ళు ఈ ఫేక్ నోట్స్ అన్నది ప్రింట్ చేశారు. సో ముందు ఒక 3 lakh ఈ విచ్కుందాకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దే హ్యావ్ యూజ్డ్ దీస్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ యాజ్ జెన్యూన్. మళ్ళీ ఒక 30 lakh తీసుకుని వచ్చి ఈ పర్సన్కి ఇచ్చి ఈ రాజగోపాల్ రావు అనే వ్యక్తిని తిరిగి వీళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులకు దొరకడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా ఈజీగా మీరు 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తాము అలాంటివి చెప్తే నమ్మకూడదు. ఎవరు కూడా 500 1000 రూపాయలు చేయలేరు. సో అలాగా చెప్తున్నారు అంటే ఏదో మోసం ఉంది. దీంట్లో రెండు, మనం మోసపోవడంతో పాటుగా మనం కూడా నేరస్తులం అవుతాం. That is the main problem, because possession of counterfeit currency, possession తో పాటు ఇవి దొంగ నోట్లు నిజం నోట్లుగా చలామణి చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా దే ఆర్ సీరియస్ ఆఫెన్సెస్. సో ఇలాంటి ఈజీ ఎవరన్నా ప్రామిస్ చేస్తే కైండ్లీ డోంట్ బిలీవ్ దట్, ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్. పోలీస్ కస్టడీ తీసుకుని మీరు ఎవరికి ఇచ్చారో అలాంటి క్వశ్చన్స్ వీ హ్యావ్ టు పోస్ట్ దెమ్ అండ్ సీ.